అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. 2 రోజుల నుంచి పండగ ముగ్గులు అవన్నీ మీరు ఆహ్, చూసి మీరు కూడా వేసుకుంటారనుకుంటున్నాను. అలాగే రథం ముగ్గులు కూడా ముందు ముందు నేను రేపు గాని, ఎల్లుండి గాని వీడియోలో మీకు షేర్ చేస్తాను. రేపు మనకి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి కాబట్టి పూజ కోసం నేను పీటలు రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా ఇంట్లో మనకి పాత పీటలు అవి ఉంటాయి. అవి కూడా పాడైపోతూ ఉంటాయి కదా! మనం పూజకి ఏదైనా వాడుకోవాలన్నప్పుడు చక్కగా వాటిని ఇలాంటి షీట్ సహాయంతో మనం అందంగా పెయింట్ తోటి కూడా గానీ పూజలకి పీటలు రెడీ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి? దీని మీద చక్కగా ముగ్గులు ఎలా పెట్టుకుంటాం మనం? ఎప్పటికీ పర్మనెంట్‌గా మనం చేసుకోవడానికి ఒక మంచి ఐడియాతో ఇవాళ వీడియో మీ ముందుకొచ్చింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. పీటలే కాదు, మనకేదైనా వుడెన్ టేబుల్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న పీటలు ఉంటాయి కదా మనకి మామూలుగా సైడ్ కార్నర్ పీటలు అవి. వాటిని ఏమైనా కూడా చక్కగా ఈ షీట్ సహాయంతో పెయింటింగ్స్ తోటి చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. ఎలా చేశాను నేను, పీటలు ఎలా ఉన్నాయి, పండక్కి రేపు దేవుడి కోసం పీటలను ఎలా రెడీ చేశాననేది వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో వెంటనే చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా చాలా వీడియోస్ లింక్స్ ఉన్నాయి. చూడని వాళ్ళు ఎవరంటే చూడొచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. మీకు అందరికీ తెలిసిందే, ఇవి ఇంతకుముందు పూజ గదిలో కూడా నేను స్టిక్ చేశాను అని చెప్పని. ఇది ఇంట్లో ఒక కప్బోర్డ్స్ కోసం ఒక ఐడియా కోసం తెప్పించాను. దాంట్లో కొంచెం తీసుకుని పీటల్ని, ఎందుకంటే గ్లాస్ పీటలకి పసుపు రాసి రాసి పచ్చగా అయిపోయి కొంచెం షైనీగా లేవు. సో వాటికి ఏంటంటే ఇలా మంచిగా వేసి ముగ్గులు పెట్టుకుంటే పూజలకి వాడుకోవచ్చు కదా అని చెప్పని నేను ఈ రకంగా డెకరేట్ చేస్తున్నాను. పూజ గదిలో చేసినప్పుడు, నేను బెంగళూరులో ఉన్న ఇంటికి చేసినప్పుడు కూడా మీరు అందరూ చాలా బాగా లైక్ చేశారు. ఎక్కడైనా మనం కబోర్డ్స్లో అయినా కూడా స్టిక్ చేసుకోవచ్చు. పూజ గదిలో అయినా కూడా, కింద ముగ్గులు పెట్టుకునే చోటైనా కూడా, ఇలా పీటల మీదైనా కూడా, ఎక్కడైనా కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఎక్కడైనా పాతగా వుడ్ అనిపించినా, నచ్చకపోయినా మనకి మార్కెట్లో రకరకాల షీట్స్ దొరుకుతున్నాయి. చాలా స్టిక్కీగా ఉంటాయి. వన్స్ స్టిక్ చేసామంటే చాలా ఏళ్ళు మనకి వస్తాయి. పెయింట్ కూడా మనం ఒకసారి ఇలా పెట్టుకుంటే చక్కగా ఎప్పుడు పీటలన్నా మనకి చాలా అందంగా నీట్గా ఉంటాయి. చివర్లో ఎక్కడైనా కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టుకున్నా సరిపోతుంది శాస్త్రానికి అన్నట్టుగాను. ఇదైతే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను షీట్ అంతా ఎటువంటి బబుల్స్ లేకుండా వీడియోలో చూపించిన స్టిక్ చేసిన తర్వాత ముగ్గులు మన ఇష్టం ఎటువంటి ముగ్గులైనా పెట్టుకోవచ్చు.